మాజీ మంత్రి రోజా గారు. ఇప్పుడు తాజాగా ఈ పండుగ సందర్భంగా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు అసలు ఓడిపోతారని ఊహించారా అని ఆయన అడిగారు. ఆ యాంకర్ అడిగిన ప్రశ్నకి ఈవిడ చెప్పే సమాధానం వినండి. ఆ తర్వాత మనం విశ్లేషించుకుందాం. 18 నెలల కిందట వచ్చారు. అసలు ఓడిపోతాం అనుకున్నారా? ఓడిపోవడానికి కారణం ఏంటి? రోజా ఓడిపోతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఈవిడ అసలు ఎప్పుడు గెలుస్తూనే ఉంటారు. గెలుపు గుర్రం అనమాట. ఈ మామూలుగా కాదు. ఈవిడ ఆ నియోజకవర్గంలో నిలబడ్డారు అంటే అసలు మామూలు మెజార్టీ కదా, బంపర్ మెజార్టీతో గెలుస్తూ ఉంటారు. అందుకని అని అనుకోలేదేమో. మరి ఏం చేశారు? ఎందుకో కూడా ఈవిడ కారణం చెప్తారు. సరే, ఈవిడ కారణం ఏంటో విందాం. మీరు ఒక్కసారి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత అంతకు ముందున్న సీఎంలు చేసిన అభివృద్ధి, వెల్ఫేర్ చూడండి. అలాగే నగిరిలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు చేసిన అభివృద్ధి, సర్వీసు, నేనున్న ఈ 5 ఏళ్లలో యాజ్ ఎమ్మెల్యేగా 2 years మంత్రిగా నేను చేసిన అభివృద్ధి మీరు బేరీజ్ వేయండి, ఆన్ పేపర్ తీసుకోండి. ప్రతి మనిషికి కూడా న్యాయం చేసే విధంగా జగన్ గారి పరిపాలనలో ఆయన ఆశీస్సులతో మేమందరం కూడా ముందుకు నడిచాం. అది జగన్ గారి పేరు చెప్పుకోవడం. ఆయన చరిష్మా వల్ల గెలిచారు ఒకసారి. ఇప్పుడు ఆయనకి పోయింది ఆ చరిష్మా, ప్రజల్లో ఆ బలం తగ్గిపోయింది, ఆ నమ్మకం పూర్తిగా పోయింది. మీకు ఇండివిజువల్గా ఏం బలం ఉందనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రజలు చేత్కరించుకున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా చేత్కరించుకోవడమే కాదు, తాజాగా కూడా నగరిలో మొన్న మీకు ఎవరైతే మద్దతుగా నిలిచిన స్థానిక సంస్థల్లో గెలుపొందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా గట్టిగా రివర్స్ అయ్యారు కదా మొన్న. మరి ఇంకా ఎందుకు ఓడిపోయాం అర్థం కాలేదంటారేంటి? ఇంకా వద్దు, ఇంకేం చెప్తారు? ఎందుకు ఓడిపోయాము అంటే దానికి కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అంటారు కదా. అలా చాలా ఉన్నాయి చెప్పాలి అంటే. ఈవీఎంల విషయంలో తీసుకుంటే ఈవీఎంలు వచ్చేసింది. ఇక ఈవీఎంలు సరే, ఆ ఈవీఎంలు తీసి పక్కన పెట్టుకొని రైట్, ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఈవీఎంల ద్వారానే ఏదో చేశారంటున్నారు కదా. మరి 2029లో వచ్చే ఎన్నికల్లో ఏం పెడతారు? బ్యాలెట్ ఏమైనా పెడతారా, లేకపోతే ఈవీఎంలే ఉంటాయి కదా? మరి 2029 గెలుస్తామని ఎలా చెప్తున్నారు వీళ్ళు? 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలే అప్పుడు బాగా పనిచేసినాయి. ఎందుకంటే మనకు 151 వచ్చినాయి కాబట్టి ఈవీఎంలు బ్రహ్మాండంగా పనిచేసినాయి. మొన్న 124 ఓడిపోయాం కాబట్టి 11 వచ్చినాయి కాబట్టి ఈవీఎంలు